హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. మాచర్ల మున్సిపాలిటీలో ఏం జరుగుతోంది? వరుసగా ఈ చైర్మన్ల మార్పేంటి? గడిచిన 3.5 ఏళ్లలో నలుగురు ఎందుకు మారాల్సి వచ్చింది? ఇప్పుడు పల్నాడులో ఇదే చర్చ జరుగుతోంది. పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపాలిటీ కొన్నేళ్లుగా హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ వరుసగా మున్సిపల్ చైర్మన్లు ఇలా ప్రమాణం చేయడం, అలా వెళ్లిపోవడం జరుగుతూ వస్తోంది. తాజాగా కొత్త చైర్మన్ గా పోలూరు నరసింహ ఎన్నికయ్యారు. అయితే ఇక్కడి రాజకీయాలకు ఇమడలేక రాజీనామా చేస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. 2021 మార్చిలో వైసీపీ నుంచి తురకా కిషోర్ను చైర్మన్గా నియమించారు. 2 ఏళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగారు. అనారోగ్యంతో సెలవుపై వెళ్లడంతో తర్వాత బోయా రఘురామరెడ్డి చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. 6 నెలల తర్వాత ఆయన ఎలాంటి కారణాలు చెప్పకుండానే రాజీనామా చేశారు. అయితే దీని వెనుక అప్పట్లో పిన్నెల్లి సోదరుల హ్యాండ్ ఉందన్న ప్రచారం జరిగింది. అనంతరం చిన్న యేసోబు కేవలం ఏడాది అగ్రిమెంట్ మీద చైర్మన్గా వచ్చినట్లు టాక్ నడిచింది. తర్వాత టీడీపీ అధికారంలోకి రావడం, వైసీపీ కౌన్సిలర్లంతా మద్దతు పలకడం జరిగిపోయాయి. దీంతో యేసోబు అనారోగ్య కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తర్వాత వైస్ చైర్మన్గా ఉన్న పోలూరు నరసింహారావును చైర్మన్గా ఎన్నుకున్నారు. అయితే ఈయన కూడా తాత్కాలికమేనా అన్న ప్రచారం సాగుతోంది. మరోవైపు ముస్లిం మైనారిటీ వర్గాలకు చెందిన వ్యక్తి రాబోయే రోజుల్లో మాచర్ల మున్సిపల్ చైర్మన్గా రాబోతున్నారన్న ప్రచారం సాగుతోంది. మొత్తానికి మాచర్ల మున్సిపల్ చరిత్రలో 5 ఏళ్లలో ఇంతమంది మారడాన్ని లోకల్గా కథలుగా చెప్పుకుంటున్నారు.